దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్కతా డాక్టర్ హత్యాచార ఉదంతం అందరినీ కలిచివేస్తుంది. కాగా ఈ కేసులో కీలక నిందితుడైన సంజయ్ రాయ్ జీవితానికి సంబంధించిన మరో కొత్త విషయం వెలుగు చూసింది. డాక్టర్ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ని ఉరితీయాలంటూ నిందితుడి అత్త దుర్గాదేవి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అతడి తీరు ఏమాత్రం సరిగా ఉండదని, తన కుమార్తె అనారోగ్యానికి అతడి తీరే కారణంగా ఆమె చెబుతుంది. అతడికి తన కుమార్తెకు సంబంధాలు సరిగా లేవన్న ఆమె అతడు ఏమాత్రం మంచోడు కాదని చెప్తుంది. అతన్ని ఏం చేసినా పర్లేదని, ఉరి తీసినా సరేనని చెప్పడం గమనార్హం. 2 ఏళ్ల క్రితం సంజయ్తో తన కుమార్తెకు వివాహం జరిగిందని, తన కుమార్తెతో అతడికి రెండో పెళ్లిగా ఆమె వెల్లడించారు. పెళ్లైన మొదటి 6 నెలలు అంతా బాగానే ఉందని, భార్య గర్భవతి అన్న విషయం తెలియన తర్వాత నుంచి గొడవలు మొదలైనట్లుగా పేర్కొన్నారు. 3 నెలలు గర్భంతో ఉన్నప్పుడు తన కుమార్తెపై చేయి చేసుకున్నాడని, దీంతో ఆమెకు అబార్షన్ అయిందని దుర్గాదేవి పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి అతడిపై కేసు నమోదు చేశామని, అప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె చెప్పారు. ఆమెకు అయ్యే వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తున్నట్లు చెప్పిన ఆమె, వైద్యురాలిపై అతడు చేసిన నేరం గురించి నేను మాట్లాడలేను. అలాంటి నేరానికి పాల్పడే శక్తి అతడొక్కడికే ఉండకపోవచ్చు, మరికొంతమంది కూడా ఉండొచ్చు. తను మంచివాడు కాదు, అతన్ని ఏం చేసినా మాకు సంబంధం లేదు, ఉరి తీసినా మాకు ఓకే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిందితుడి తీరు ఎంత దారుణంగా ఉంటుందన్న దానికి అతడి అత్త మాటలే నిదర్శనంగా చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.